అయితే ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు తేల్చాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగా ప్రధానంగా ఓటర్ల జాబితా ఆధారంగా బీసీల లెక్కలు తీర్చాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దానికోసం కసరత్తు ప్రారంభించింది. అయితే బీసీల లెక్కలు తేలిన తర్వాత మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా అనుకుంటున్నట్టుగా కొన్ని కథనాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరోవైపు ఇక్కడ సందిట్లో సరేమియా అన్నట్టుగా ఏదైతే ఎన్నికలు జరుగుతున్నటువంటి తంతు ఇక్కడ ఒక సైడ్ జరుగుతూ ఉంటే ఒక సైడు మొత్తం కూడా అక్రమైనటువంటి పట్టాలు, అక్రమ లావాదేవీలు, అక్రమ కథా కార్యక్రమావిష్ అంతా కూడా కొంతమంది అధికారులు, తర్వాత గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఇదంతా కూడా జరుపుకొని వేల కోట్ల రూపాయలు మొత్తం కొల్లగొట్టినటువంటి పరిస్థితి కనిపించింది అంటూ కొన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి. అయితే మరోవైపు కులగణన ఆలస్యం అవుతుందనేటువంటి నేపథ్యంలో కులగణన చేయాలంటే తర్వాత మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల, తర్వాత ఎంతెంత ఏ క్యాస్ట్కి సంబంధించి ఎంతమంది ఉన్నారు అనే విషయం మీద పూర్తిగా వివరాలు రావాల్సి ఉంది. అయితే దానికి ఆలస్యం అవుతుంది కాబట్టి ఇక్కడ ఏదైతే ఓటర్ల జాబితా ఉంటుందో ఓటర్ల జాబితా ఆధారంగా ఇదేది బీసీల లెక్కలు తేల్చాలని చెప్పేసి భావిస్తూ ఉంది ప్రభుత్వం. ఇక మరోవైపు G7 సమ్మిట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటలీలో పాల్గొని అక్కడ దేశాధినేతలతో అందరితో మాట్లాడిన తర్వాత 100% కలిసి ముందుకు సాగుదాం అభివృద్ధి కోసం అని చెప్పేసి ఆయన పిలుపునిచ్చిండు. ఇక జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఇక వాతావరణం మాత్రం కొంతవరకు చల్లబడ్డది. ఇక చాలా వార్తలు ఉన్నాయి, మనం చూసుకుందాం.